ఉన్నాం, ఈ దేశంలో ఎన్నికలు గెలవలేకపోతా ఉన్నాం కాబట్టి అవకాశం ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళను కలుపుకొని, ఇంకా అవకాశం ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళను కూడా కలుపుకొని భవిష్యత్తులో ఏమైనా అఖండ భారత్ చేసి అప్పుడు ఎన్నికలకు వద్దామనుకుంటుందేమో కాంగ్రెస్ పార్టీ. లెట్ ద కాంగ్రెస్ స్పీక్ ఆన్ ఇట్స్ వ్యూ. ఇది కేవలం పాకిస్తాన్కి చెంచాగిరి చేసేందుకు మాట్లాడేటువంటి మాటలేనా, లేదా రేపు భారతీయ జనతా పార్టీ లేదా ఈ దేశ ప్రజలు అఖండ భారత్ కావాలి, 1947 ఆగస్టు 15 కంటే ముందున్నటువంటి అఖండ భారత్ కోసం నరేంద్ర మోడీ గారు పనిచేయాలి, పీఓకేని వెనక్కి తీసుకోవాలన్న రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏముంటుందో కూడా ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇండి కూటమి ఈ దేశంలో 3 సార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పేరిట యూపీఏ పేరిట ఓటమి చెందిన తర్వాత, ఇండి కూటమి పేరిట 3వ సారి ఓటమి చెందిన తర్వాత ఇక ఈ దేశంలో మమ్మల్ని ఎవరు కాపాడరని పొరుగు దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో కూడా పొత్తులు పెట్టుకొని ఈ దేశ సమగ్రతకి భంగం వాటిల్లేలాగా మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఇట్లాంటి ప్రతిపక్షం ఈ దేశంలో తప్ప ఇంకెక్కడ కనబడదు. ఏ దేశంలో అయినా ప్రతిపక్షం అవసరమైనప్పుడు ఆ దేశ పాలకపక్షం పక్షాన నిలబడుతుంది తప్ప ఇట్లా దేశ విచ్ఛిన్నత కోసం పనిచేయదు. అందుకని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, దేశ సమగ్రత, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హక్కులకు సంబంధించి ఒక సంఘటన జరిగినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి స్థానంలో ఉన్న మీరందరూ, మీ పార్టీ నాయకులు బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూడడం అనేది మీరు పరోక్షంగా వాళ్ళందరినీ ప్రోత్సహించినట్టుగా ఈ దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు ట్వీట్లు చేసి మళ్ళీ తప్పైందని తెలుసుకొని మీ అంతలో మీరే వాటిని విత్డ్రా చేసుకునే బదులు దేశ ప్రజల ఆలోచన ఎట్లా ఉందో చూసి దానికి అనుగుణంగా పనిచేస్తారా, పాకిస్తాన్లో పాలకపక్షంగా మారాలనుకుంటున్నారా, మీరు ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు హితవులో తెచ్చుకున్నాను. రాజకీయపరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు. లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది. ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది. దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది. ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16-17 రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది. గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమా మాకు రాకపోతుండే కదా. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పకడ్బందీగా కులగణన చేయాలి, జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు. చేయాల్సిన జనగణన కూడా 2021లో చేయకుండా వాయిదా వేసిండ్రు. ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు? అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని, ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి. అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు రాజకీయపరమైన వివాదాలను, ఆరోపణలు చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది. మేము ఆరోపణలు చేయదలుచుకోలే. నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా, ఏ అవసరం కోసమైనా చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి. అదే మా లక్ష్యం, రాహుల్ గాంధీ గారి లక్ష్యం, మా లక్ష్యం, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే. కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు, ఏ రాజకీయ వివాదాలకు మేము ముడిపెట్టదలుచుకోలేదు.